ప్రజలకు వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలైంది. ప్రజలను మోసం చేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఇలా ఏ విషయంలో వెతుకున్నా ప్రజల్లో ప్రతి వర్గాన్ని మహిళలను కానివ్వండి, యువతను కానివ్వండి, పిల్లలు కానివ్వండి, రైతులను కానివ్వండి, మీరు ఏది ఎత్తుకున్నా నిరుద్యోగులు కానివ్వండి, ఎవరిని తీసుకున్నా వాళ్ళకు మోసం చేసి దగా చేసి ఈరోజు ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే వచ్చి 2 సంవత్సరాల్లో మనకు పెట్రోల్ రేట్లు కానివ్వండి, నిత్యావసర వస్తువులు కానివ్వండి, ఏది ఎత్తుకున్నా కూడా ప్రతిదీ కూడా పెరిగింది. ఈరోజు మన దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ ఉన్న రాష్ట్రం, రేటు ఉన్న రాష్ట్రం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్. మిగతా ఏ రాష్ట్రాల కంటే కూడా ఇదే లోకేష్ ఆ రోజు పెట్రోల్ బంకుల ముందర ఫోటోలు దిగి ఏం చెప్పాడు, మేము తగ్గిస్తాం పెట్రోల్ రేట్ అన్నాడు. ఇంతవరకు దాని గురించి మాట్లాడేవాడు లేడు. ఏమన్నా అంటే ప్రజల మీద అక్రమ కేసులు పెట్టించి ఎవరైతే ప్రశ్నించే గొంతులన్నీ నొక్కేద్దామని ప్రయత్నిస్తూ ఈరోజు వీళ్ళు ఒక ఆటవిక పాలన రాజ్యం వెళ్తోంది మన రాష్ట్రంలో. నేను కోరుకునేది ఒకటే, ప్రతిరోజు ఇలానే ఉండదు. వచ్చేది మళ్ళీ జగన్ ప్రభుత్వమే. వచ్చిన రోజు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అయితే ఎవరైతే బాధింపబడుతున్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని ఖచ్చితంగా చెప్తున్నాను. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, నిన్న జరిగిన మెగా డిఎస్సి దాంట్లో ఎంతమందికి మోసం చేసి మనం చిన్న ఎగ్జామ్ ప్రతి ఒక ఉద్యోగం తీసుకోవాలన్నప్పుడు ఎగ్జామ్ లేకుండా ఉద్యోగం ఎవడన్నా ఇస్తాడా ప్రపంచంలో? అంటే నువ్వు ఇప్పుడు ఎంసెట్ ర్యాంకే ఉంది, ఒక సీట్ కావాలా, నువ్వు ఫస్ట్ ఎంసెట్ రాయి, తర్వాత నీకు స్పోర్ట్స్ కోటానో లేకపోతే ఇంకొక మిలిటరీ కోటానో ఏదో కోటాలు ఉంటాయి. ఇక్కడ అసలు ఎగ్జామ్ రాయకుండానే స్పోర్ట్స్ కోటా, ఇంటర్ కాలేజ్ అంటే నాకు మన కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ 2 కాలేజ్ డిగ్రీలు కాలేజ్ ఎక్కడ ఇంటర్ కాలేజ్ వాళ్ళు కూడా సర్టిఫికెట్లు వాళ్ళే ఇష్యూ చేసి వాళ్ళే ఉద్యోగాలు ఇచ్చి ఒక్కొక్క ఉద్యోగానికి 15 నుంచి 20 లక్షల దాకా మోసం చేసి జనాలను ఈరోజు ప్రభుత్వంలో జరుగుతున్న సంఘటనలు ఇవన్నీ. మేమేమి ఎవరిని ఇక్కడ కప్పిపుచ్చేదేం లేదు. ప్రతి ఒక్కరు బాధపడిన ప్రతి ఒక్కరికి విషయం తెలుసు. మేము ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం వల్ల ఇంకా చాలామంది ఇళ్ళ దగ్గరే ఉన్నారు, వాళ్ళు కూడా ఈ విషయం తెలుసు. బయటికి వస్తారు. వచ్చే రోజు అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, తగిలే రోజు మాత్రం గట్టిగా దెబ్బ తగులుతుంది. మీరు ఏదో ఈరోజు అనుకుంటున్నారు మేము అధికారంలో ఉన్నాం, మేము ఏం చేసినా చెల్లుతుంది, ప్రజలు ఏం చేసినా భరిస్తారు అనుకుంటున్నారు. నేను అడుగుతున్నాను, వీళ్ళు చెప్పిన సూపర్ 6 పథకాల్లో ఏ పథకం వచ్చిందండి కరెక్ట్గా? ఇంతవరకు 2 ఏళ్ళు అవుతుంది. ఒక్క పింఛన్ అయినా ఇచ్చారా ఎవరికన్నా? ఒక్క పింఛన్. భర్త చనిపోతే భార్యకి ఇస్తున్నారు, భార్య చనిపోతే భర్తకి ఇస్తున్నారు. ఆ పింఛన్లు తప్ప కొత్తగా ఒక్క పింఛన్ ఇచ్చిన పాపాన పోలేదు. స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, బ్యాగులు లేవు, అమ్మకు వందనం లేదు, రైతులకు ఎటువంటి కూడా పథకాలు అందట్లేదు. ఇంత దౌర్భాగ్యం ఉన్న పరిస్థితుల్లో కూడా ఏ రోజు కూడా ఏమీ మాట్లాడలేదు. ఇంకా సంబరాలు జరుపుకుంటున్నారు. 2 ఏళ్ళు బాగా కంప్లీట్ చేశాము, బాగా చేశామని మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఈరోజు 2 ఏళ్ళు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇది ఒక దౌర్భాగ్యమైన ప్రభుత్వం, ఇది ఒక దగా ప్రభుత్వం. వీళ్ళు చేసిన అన్యాయం ఎక్కడికి పోదు, ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. చెప్పే రోజు మాత్రం ఖచ్చితంగా వీళ్ళందరికీ సమాధానం చెప్పే రోజు గట్టిగా చెప్తాము. మళ్ళీ అలా ఇలా ఉండదు. ఒకటే మాట చెప్తున్నా, ఈరోజు విర్రబీగుతున్నారు ఒక్కొక్కడు. మైకులు ఉన్నాయి కదా అని ప్రతి ఒక్కడు వచ్చి ప్రతి చిల్లర మాటలు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ మాటలు ఎక్కడికి పోవు, అన్ని రికార్డెడ్గా ఉంటాయి. మీరు మళ్ళీ ఇళ్లలోంచి బయటికి తీసుకొచ్చి కూడా మరీ పోలీసులతో కొట్టిస్తారని గుర్తుపెట్టుకోండి. ఏం మాట్లాడుతున్నారంటే మేము సర్టిఫికెట్లు మేము ఇష్యూ చేయట్లేదు, ప్రభుత్వం నుంచి మేము సర్టిఫికెట్లు ఇష్యూ చేయలేదు అంటారు. మరి ఎవరు ఇష్యూ చేశారు అంటే చిన్న అంటే వాళ్ళ సాఫ్ట్ బాల్ కానివ్వండి, చిన్న సంఘాలు వాళ్ళు ఇష్యూ చేసుకుంటున్నారు. అవి 20,000 ఇస్తే నాకు కూడా సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. అలాంటి ప్రభుత్వం అలా ఉంది ఈరోజు స్పోర్ట్స్. ఇలాంటివన్నీ కూడా అంటే దొంగ సర్టిఫికెట్. ప్రభుత్వం ఇచ్చిండేటివి న్యాయంగా ఉంటాయా, లేకపోతే ప్రైవేట్ పరంగా ఇచ్చే సంఘాలు ఇచ్చేటివి న్యాయంగా ఉంటాయా? 1,00,000 రూపాయలు ఇస్తే ప్రతి ఒక్కటి 2006 కూడా సర్టిఫికేట్ తయారు చేసే పరిస్థితిలో ఈరోజు జరుగుతుంది. అవి వాటికి ఒక వ్యాలిడిటీ లేదు. దానికి ఏమైనా రికార్డులు ఉన్నాయా? ఒక సర్టిఫికేట్ ఇచ్చిన దానికి ఏదైనా సిస్టంలో ఏమైనా ఒక రికార్డు ఉందా? ఆ రోజు ఇచ్చామని ఒక బుక్ ఉందా? డేటా అనేదే లేదు. అంటే పాత దాని మీద బుద్ధి వీళ్ళు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోతున్నారు. దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి ఈరోజు విద్యాశాఖ మంత్రి బయటికి రావట్లేదు. బయటికి రాకుండా ఇతను అధికారులతో మాట్లాడిస్తున్నారు. వాళ్ళు ఉద్యోగాలు ఎక్కడ పోతాయో అని బయటకు వచ్చి వాళ్ళు కోర్టుకు చెప్పిన సమాధానాలు దాటవేసే ధోరణిలో చెప్తున్నారు. కానీ సమాధానాలు ఏది కూడా ఖచ్చితమైన సమాధానం ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఇదే విషయం మీద ఆయన 2 గంటల సేపు మాట్లాడారు. ఆయన పక్కన గోల్డ్ మెడల్ లిస్ట్ పెట్టుకుని కూడా మాట్లాడారు. ఇన్ని విషయాలు చెప్తున్నా వాళ్ళకి నిమ్మకు నీరెత్తినట్టు ఏ విషయం మీద కూడా అవగాహన లేకుండా ఊరికనే ఏదో చెప్పాము పోయాము అన్నట్టు జగన్మోహన్ రెడ్డికి సమాధానం చెప్పాలన్నట్టు పోతున్నారు. కానీ నిజంగా ఈరోజు 1,50,000 మంది డిఎస్సి రాస్తే ఎంతమందికి అన్యాయం జరిగిందండి? ఎన్ని కుటుంబాలు బాధపడుతున్నాయి మీరు ఒకసారి ఆలోచించారా? ఎంతోమంది ఆశలతో చాలా ఏళ్ల తర్వాత జరుగుతున్న ఏటి డిఎస్సికి ఎంతోమంది ఆశలతో ఉద్యోగాలు రాసుకొచ్చారు. వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఎంత మోసం చేస్తున్నారంటే వీళ్ళందరికీ కూడా తగిన గుణపాఠం చెప్తే రోజు వస్తుంది. దీని మీద కోర్టులో కూడా 300 కేసులు జరుగుతున్నాయి ఈ డిఎస్సి మీద. వాటన్ని కూడా ప్రభుత్వం కూడా మా తరపున కూడా మేము మా పార్టీ తరపున ప్రతి మెగా డిఎస్సి రాసిన ప్రతి వ్యక్తికి కూడా మేము అండగా నిలబడతాం. వాళ్ళకి న్యాయం చేసేంత వరకు కూడా మేము వాళ్ళకి అండగా నిలబడే పరిస్థితి ఉంటుంది.